అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 131వ భాగం. రచయిత వనజ గారు. ప్రమోద్ కూడా తిరుపతి చెప్పిన గుడ్ న్యూస్ కి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక రాత్రి అందరూ భోజనాలు తిని ఇక తిరుపతితో ఏ పని చేయించకూడదని ఫిక్స్ అయ్యి ఆడవాళ్ళందరూ కంకణం కట్టుకొని ప్రకాష్ గారితో మాట్లాడిపోయేసరికి క్రిష్ బాబుని నాన్న నా వైఫ్ కి కొన్ని రోజులు లీవ్ కావాలి అని అంటూ అడిగితే పాపం ఎక్కడికైనా తీసుకెళ్తాడేమో అని చూసిన ప్రకాష్ గారు ఎన్ని రోజులు, వారం రోజులా 10 రోజులా అంటూ అడిగేసరికి 2 సంవత్సరాలని క్రిష్ చెప్పగానే ఆయన షాక్ అయిపోయి చూశాడు. ఏంటి 2 సంవత్సరాలు లీవ్ కావాలా? ఎంత కంపెనీలు బిజినెస్లు మనవైతే మాత్రం మరీ 2 సంవత్సరాలు లీవ్ ఏంట్రా అని అంటూ ప్రకాష్ గారు అడిగేసరికి మరి ఇప్పుడు తనకి జస్ట్ 1 మంత్ దాటింది. 8 మంత్స్ తను ఫుల్ రెస్ట్ తీసుకోవాలా? డెలివరీ అయ్యే వరకు, డెలివరీ అయిన తర్వాత బేబీకి ఫీడింగ్, బేబీని చూసుకుంటూ తనకి బేబీకి మధ్య కాంటాక్ట్ పెంచుకోవాలంటే ఇంకో 1.5 ఇయర్ ఈజీగా సరిపోతుంది కదా. సో నా భార్యకి 2 ఇయర్స్ లీవ్ కావాలి అంటూ క్రిష్ అడగగానే భార్య పిచ్చోడివి, బాగానే అయిపోయావులే, మరీ అంతలా ఉండకూడదని చెప్పిన ప్రకాష్ గారు త్రిపద నీకెలా ఉందమ్మా, ఒంట్లో నీరసంగా ఉంటే మాత్రం అసలు వెళ్ళకు, నేను చూసుకుంటానులే అని అంటూ ఆయన చెప్పగానే లేదు మామయ్య గారు, ఈయన చాలా ఎక్కువ చేస్తున్నారు ఊహించుకుంటూ, ఇంకొన్ని రోజులు నేను బిజినెస్ని చూసుకుంటాను, అలాగే నేను జాగ్రత్తగా కూడా ఉంటాను అని చెప్పి త్రిపుర అభయహస్తం ఇవ్వడంతో ప్రకాష్ గారు క్రిష్ తల మీద మొట్టి చూసుకో, మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతున్నావురా నువ్వు అని అంటూ చెంప తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డిన్నర్ ఆ రోజు కంటే ఇంకొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. త్రిపుర కోసమే రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్న క్రిష్ ఆమె రాగానే చీర పిన్ తీసేస్తే ఫస్ట్ నైటీ వేసుకో, నా బేబీ ఊపిరాడుతుందో లేదో అని చెబుతూ ఉంటే క్రిష్ గారు నిజం చెప్పనా మామయ్య గారు అన్నట్లుగా మీరు చాలా చాదస్తం మనిషి అయిపోయారు, ఎవరైనా ఏమైనా అనుకోండి, నా బేబీ పుట్టేంత వరకు నేను ఇంతే అని చెప్పి బలవంతంగా త్రిపురతో శారీ నుండి నైట్కి చేయించి పక్కన పడుకోబోయేసరికి త్రిపద అతని మీదకి లాక్కుంది. ఓయ్ ఇలాంటివన్నీ ఇప్పుడే వద్దు, నీ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్ అంటూ అతను దూరం జరిగిపోతుంటే బాబోయ్ క్రిష్ గారు మీరేంటండి ఇలా ఉన్నారు, ఏం కాదని చెప్తున్నాను కదా అంటూ త్రిపదే తొలిపొట్టు ఎక్కగా ఇంకా అల్లుకుపోయాడు క్రిష్ తనని తాను ఆమె మీద బరువు పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ సంతోషంగా పిన్ని అయిపోతున్నానని చెప్పి బావా మనం పుట్టబోయే బుజ్జిదానికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటూ ఆమె రూమ్లోకి రాగానే పడిపోతుంటే వెనక నుండి వాటేసుకున్న ప్రమోద్ ఆపుతున్నందుకు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నావు, మరి మమ్మీ అవ్వాలని లేదా నీకు అని అడగటంతో ఊరుకో బావా, ఇంట్లో ఇప్పటికే 2 చిన్నపిల్లలు రాబోతున్నారు, మళ్ళీ మనం కూడా ప్లాన్ చేస్తే ఎలా, అందరినీ పెద్దోళ్ళు ఒక్కరే హ్యాండిల్ చేయగలరంటావా, అందుకే ఫస్ట్ మేనత్త పోస్ట్ పిన్ని పోస్ట్ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు తీరిగ్గా మమ్మీని అవుదాం అనుకుంటున్నాను అంటూ ఆమె చెప్పగానే సర్లే మరి ఈ శుభ సందర్భంలో నాకేమైనా ఇచ్చేది ఉందా అని అంటూ ప్రమోద్ అడగగానే అబ్బా ప్రతిరోజు ఏదో పెద్ద నన్ను అడిగి తీసుకుంటున్నట్లుగా మహిత వెనక్కి తిరగగానే తనకు కావాల్సింది తీసుకునే పనిలో పడ్డాడు ప్రమోద్. ఎవరు ఎంత హ్యాపీగా ఉన్నా కూడా సీమంతం రోజు రానే వచ్చేయడంతో అటు ఆర్య వాళ్ళు ఇటు క్రిష్ వాళ్ళు ఆఫ్ అన్నట్లు వేసుకొని ఫంక్షన్ అరేంజ్ చేశారు కాబట్టి ఎక్కడ ఏ లోటు రాకుండా ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యింది కాబట్టి గెస్ట్లు కూడా పెరిగారు. వాళ్ళందరి మధ్య 9 నెలల పొట్టతో నిండుగా వింటేజ్ కలర్ అయిన ఆరెంజ్ మీదకి బ్రౌన్ కలర్ మ్యాచ్ చేసిన పట్టు చీరతో ఫుల్లుగా నగలు పెట్టుకుని చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉంది బృంద. సీమంతమైన తర్వాత త్రిపద విషయం చెబుదామనుకున్నారు కాబట్టి ఎవరు నోరు ఎత్తలేదు. కమల, శ్యామల, హరిత ముందే చెప్పడంతో త్రిపద ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా వాటర్ తాగుతూ హైడ్రేటెడ్గా ఉంటూ కిందనే ఉండేసరికి స్టేజ్ మీద ఉన్న బృంద వదిన ఏంటి అసలు ఉన్న దగ్గరికి రాలేదు అని చెప్పడంతో దానికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ఉండు అని చెప్పింది హరిత. అవునా ఏమైందంటూ బృంద కూడా అక్కడి నుంచే కంగారు పడిపోతూ ఉంటే ఏదో ఒకటి అయిందిలే, నువ్వు ఫస్ట్ స్టేజ్ మీదకి నవ్వుతూ కూర్చో, ఆ ఫోటో వాళ్ళు చూడు ఎంత కష్టపడుతున్నారో నీ పిక్స్ని క్యాప్చర్ చేయడానికి, కాబట్టి ప్రశాంతంగా ఉండు అని అంటూ హరిత కూడా చెప్పేసరికి ఆమె దగ్గరికి వచ్చిన కల్పన వదినలో ఏదో కొత్త మార్పు కనిపిస్తోంది, ఏం జరిగింది అంటూ అడిగేసరికి సీమంతం అయిపోయాక మాట్లాడుకుందాం వదిన ఇవన్నీ అని అంటూ కవితను పంపించేసింది హరిత. మొదటగా భర్తని కుంకుమ పెట్టి ఆశీర్వదించాలి కాబట్టి అందరూ ఆర్యని వెళ్ళి దీవించమంటే అతడు కుంకుమ పెట్టి అక్షింతలు చల్లి ఆశీర్వదించాడు. అతని కాలు మొక్కబోతున్న బృందను ఆపేసి ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ అవసరం లేదు, త్వరగా నువ్వు డెలివరీ అయిపోయి నాకు పాపనిచ్చేస్తే దానికి డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటాను అంటూ అతను చెప్పేసరికి ఇంకానా నీకు అర్థమవుతుందా, మన వార్డ్రోబ్లో సగం పైగా డిజైన్ చేసిన పాప బట్టలే నిండున్నాయి, నా ప్రార్థనలు ఫలించి అబ్బాయి పుట్టాలి స్వామి అని అప్పుడు కూడా బృందావనం పూర్తిగా కోరుకుంది.
ఆర్య ముఖం మార్చుకున్నాడు. ఫంక్షన్ మొత్తం ఆ తర్వాత కవిత, నరేంద్ర ప్రకాష్ గారు, హరిత, శ్యామల, కమల, శర్మ గారు, ప్రమోద్, మహితలు, క్రిష్, త్రిపద అందరూ వరుసగా వెళ్ళి దీవించిన తర్వాత లేటుగా వచ్చిన కల్పన, సురేంద్ర కూడా దీవించారు. మేనత్త రాలేదా అంటూ కవిత అడగడంతో అసలు ఇంకా ఇండియా రానని చెప్పే వెళ్ళిపోయింది సత్య. చూద్దాం ఏమవుతుందో అని కల్పన దిగులుగా చెప్పడంతో ఆ మాట తన చెవిన చేరినా కూడా సైలెంట్ గానే ఉన్నాడు క్రిష్ బాబు. సీమంతం చాలా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా జరిగింది. రిటర్న్ గిఫ్ట్స్ కింద చిన్న వెండి కృష్ణుడిని అందరికీ ప్రజెంట్ చేశారు మహాదేవ్ ఫ్యామిలీ ప్లస్ ఆర్య ఫ్యామిలీ. ఇక హరిత, వదిన మేము బృందం డెలివరీకి తీసుకువెళ్తామని అడగడంతో ఈ రోజే కదా సీమంతమైంది, అంతలోపే ఎందుకు తీసుకుని వెళ్ళడం వదిన, ఈ రోజు మా ఇంటికి రండి, రాత్రి నిద్ర చేసి రేపు తీసుకొని వెళ్ళండి అని చెప్పడంతో బృందావన వాసులు మొత్తం కూడా ఆర్య ఇంట్లో వాలిపోయారు. తిరుపతిని అయితే క్రిష్ కాచుకొని కూర్చున్నాడు. ఎక్కడ వదిలితే పని అంటూ వెళ్ళిపోతుందో అని. కానీ మన పదం పాప మాట వినే రకం అస్సలు కాదు కదా. అందుకే క్రిష్ కళ్ళు కప్పి అందరికీ వంట వడ్డించడం, అందించడం లాంటి తిరిగే పనులు చేస్తూ ఉంటే అది చూసిన క్రిష్ బాబు కోపంతో ఆమెను రూమ్లోకి లాక్కెళ్ళి మర్యాదగా పడుకుంటావా లేదా కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెట్టనా అని అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి బుద్ధిగా తల ఊపి బెడ్ మీద తలవాల్చింది. ఆమె పడుకునే లోపే 3 సార్లు జ్యూస్ తాగించి పక్క నుండి జో కొట్టి మరీ నిద్రపుచ్చాడు క్రిష్ బాబు. ఆమె నిద్రపోతూ ఉంటే సడన్ గా క్రిష్ ఫోన్ మోగింది. ఎవరా అని చూసుకుంటే పృథ్వీ. తిరుపతిని మెల్లగా జో కొడుతూ ఫోన్ కట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి రిటర్న్ కాల్ చేశాడు. రే బుద్ధుందా, ఎందుకు ఈ టైంలో కాల్ చేశావని అంటూ సీరియస్గా అడిగేసరికి బావా నీకు 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలరా, అందుకే చేశాను అంటూ అటువైపు పృథ్వీ ఒగరుస్తూ చెప్పేసరికి కళ్ళు చిన్నవి చేసిన క్రిష్ బాబు ఏంటో చెప్పు అనడంతో మనం ఆ రోజు రెస్టారెంట్లో మీటింగ్కి వెళ్ళాం కదా క్లయింట్స్ గురించి. సో వాళ్ళు మన ప్రాజెక్ట్ని సక్సెస్ చేశారు, పైగా అడ్వాన్స్ కూడా పే చేశారు. అండ్ వాళ్ళ కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ మన కంపెనీకే ఇవ్వడానికి ఒప్పుకున్నారంటూ పృథ్వీ చెప్పగానే క్రిష్ ఆ లక్ని తన బిడ్డ ఖాతాలోనే వేసేసి హ్యాపీగా ఫీల్ అవుతూ చూసావా మరి నా కూతురు అదృష్టం, తను వాళ్ళ అమ్మ పొట్టలోకి రాగానే నాన్నకి బోలెడంత సక్సెస్ తీసుకొచ్చిందని చెప్పగానే అవునవును నీ కూతురు అదృష్టవంతురాలేలే అని అంటూ పృథ్వీ అనగానే ఇప్పుడు చెప్పు ఆ రెండో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటని క్రిష్ అడగడంతో అది మరేమో అని నీ బావ ఒక ఇంటివాడు అవుతున్నాడురా అంటూ మెలికలు తిరుగుతూ చెప్పాడు పృథ్వీ. ఆహా అవునా, ఇంతకీ అమ్మాయి ఎవరు అంటూ క్రిష్ కావాలని అడిగేసరికి ఇది మరి అన్యాయం బావా, అమ్మాయి ఎవరవుతారు స్వప్నే అంటూ ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు. మీ కూడా పృథ్వీ ఇంట్లో ఎలా ఒప్పించాడో చెప్తాను రండి, చదువుదురు గాని. వన్ ఫైన్ డే ఆ రోజు బిర్యానీకి తీసుకెళ్లిన రోజు అందరూ అది తినేసి గుర్రు పెట్టి నిద్రపోగా పృథ్వీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అందుకే నెక్స్ట్ డే పక్కాగా ప్లాన్ చేస్తూ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ తమ్ముడిని, అమ్మా నాన్నమ్మని హాల్లో సమావేశపరిచాడు. వాళ్ళందరూ ఏంట్రా ఆఫీస్ టైం అవుతుంటే ఇప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టావు అని అంటూ వాళ్ళు అడగగా ఇప్పుడు మిస్ అయితే ఆఫీసే మాత్రమే డాడీ, కానీ మనం త్వరపడకపోతే నా జీవితమే మిస్ అయిపోతుందని చెప్తూ తనకు స్వప్నకి ఉన్న పరిచయం అంతా కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు పృథ్వీ. అంతా విన్నాక అతని అమ్మా నాన్న ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటే హలో మీరు మళ్ళీ ఎవరో అనుకున్నారు, ఆ రోజు క్రిష్ తిరుపతి పార్టీలో చూశారు కదా ఆ అమ్మాయి స్వప్న, నాకు తనంటే చాలా ఇష్టం, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడండి, నేను పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటాను లేకుంటే చచ్చిపోతానంటూ ఆల్రెడీ పురుగుల మందు డబ్బాని థమ్స్అప్లో పోసి పట్టుకున్న పృథ్వీ వాళ్ళని బెదిరించడంతో ఇదిగో మీరు నవ్వుతూ నా మనసు మార్చాలని చూడకండి, నేను పెళ్లి చేసుకుంటే ఆ పిల్లని చేసుకుంటానని పట్టుబట్టేసరికి అలా అమ్మా నాన్న నవ్వుకుంటూ ఫోటో తెచ్చి అతని చేతుల్లో పెట్టగానే మ్యాట్రిమోనీలో దొరికిందిరా, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా మాట్లాడుకున్నాం, అంతా ఓకే అయ్యింది. ఆ విషయమే నీకు ఈరోజు రేపు చెప్దామని అనుకుంటే నువ్వేమో ఇంత రష్ చేస్తున్నావని తల్లి చెప్పగానే ఇంకోసారి అది స్వప్న ఫోటోనా కాదా అని చెక్ చేసుకున్న పృథ్వీ దొంగమోహంది, దీనికి తెలియకుండా ఉంటుందా, అయినా వీళ్ళది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ కదా, ఇంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారు అంటూ ఆలోచిస్తూ అదే విషయాన్ని తన పేరెంట్స్ని కూడా అడిగితే ఏమోరా వాళ్లకు క్యాస్ట్ పెద్ద ఇంపార్టెంట్ కాదంట, మన ఫ్యామిలీ నచ్చి ఓకే చెప్పారు, ఎల్లుండే పెళ్లి చూపులకు వెళ్ళాలంటూ వాళ్ళు చెప్పగానే వెంటనే స్వప్నకి కాల్ చేశాడు పృథ్వీ. ఆ రోజు పెళ్లి చేసుకో అది ఇది అంటూ అంతగా ఏడ్చి రష్ చేసావు కదే, ఇప్పుడు మీ వాళ్ళకి నేను తగిలి మ్యాట్రిమోనీలో పెళ్లి సెట్ చేశారు కదా అంటూ పృథ్వీ ఫ్రస్ట్రేషన్లో అరుస్తూ ఉంటే తెలిసిపోయిందా నీకు కూడా అంటూ ఆమె ఎగ్జైటింగ్గా అడిగేసరికి అసలు నన్ను వారం నుంచి సరిగ్గా వాష్రూమ్ వద్దులే, ఎందుకు బూతులు కూడా సరిగ్గా వెళ్ళట్లేదు కదా, మీ నాన్నల్ని ఎలా ఒప్పించాలని ఇప్పుడే మామూలుగా చెప్పి పురుగుల డబ్బాని రెడీ చేసుకున్నాను కదే, వద్దంటే తాగుదామని నువ్వేమో ఇంత కూల్గా
మన ఇద్దరికి పెళ్లి చూపులు అరేంజ్ చేశారని చెప్తున్నావు, అసలు ఏం జరిగింది అని అంటూ పృథ్వీ ఇంకా సీరియస్గా స్వప్న మీద అడిగేసరికి, మా మామయ్య ఒక అతను ఉన్నాడని చెప్పాను కదా, ఆయనకి డబ్బులు బాగా ఉన్నాయి, మా క్యాస్ట్ అని చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. తీరా పెళ్లి ఫిక్స్ చేసే సమయానికి ఒక ఆవిడ వచ్చి, ఇతను నా భర్త, నన్ను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నాతో మోసు తీరిపోయి మీ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాడు అని అంటూ వచ్చి నిజాలు చెప్పేసింది. దాంతో నాన్న వాళ్ళకి గుడ్ బై చెప్పేశాడు. వాళ్ళేమో మీ కూతురికి మంచి సంబంధం దొరకదు, మా స్టేటస్ ఉన్నోళ్ళు దొరకరు అని చెప్తే, మా నాన్నేమో వాళ్ళతో సవాల్ విసిరాడు, మీకంటే మంచి సంబంధాన్ని నా కూతురికి తగ్గవాడిని తీసుకొస్తాను అని చెప్పి అప్పుడే మ్యాట్రిమోనీలో మీ ఫోటో కనపడింది. ఏదో బాగుంది కదా అంటూ చూపిస్తే, ఇక నేను దాచడం ఎందుకని ఒక 4 మాటలు ఎక్స్ట్రా వేసి చెప్పాను. మీకు ఒక 100 కోట్ల ఆస్తుందని, నీకు శాలరీ ఓ 2-3 లక్షలు వస్తుందని, పైగా కేఎం చైన్స్ అంకుల్ గారికి అల్లుడు వరుస అవుతావని, త్రిపుర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్కి బెస్ట్ ఫ్రెండ్ వి ప్లస్ కేఎం చైన్స్ CEO కన్నయ్యని చెప్తే ఏ పేరెంట్స్ అయినా వద్దంటారా? పృథ్వీ అదే ఇక్కడ కూడా వర్కౌట్ అయిందంటే స్వప్న చెప్పగానే, ఏంటే మాకు 100 కోట్లు వస్తుందా, అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకమ్మా, మేము జస్ట్ అబోవ్ మిడిల్ క్లాస్ అంతే అని చెప్తూ ఉంటే, ఏం మనం తలుచుకుంటే ఫ్యూచర్లో సాధిస్తామేమో, ఇవన్నీ మాట్లాడడం ఆపేసి పెళ్లి చూపులకు మంచిగా రెడీ అయ్యేసిరా అంటే స్వప్న కాల్ కట్ చేయగానే, నాశనమైనా చేస్తారు, ఒక మోడీ రేంజ్కి ఎత్తనైనా ఎత్తేస్తారు, అంతా నీ చేతిలోనే ఉంది అనుకుంటూ అనవసరంగా పురుగుల మందు వేస్ట్ చేశా అని ఫీల్ అవుతూ థమ్స్అప్ తాగుదాం అనుకున్నాడు. వద్దులే, డబ్బా కంటుకున్నది నోట్లోకి పోతే ఆ తర్వాత నాకు పాడిపోయడం కన్ఫామ్ అనుకుంటూ దాన్ని పక్కన పడేసి పెళ్లి చూపులకి మంచి టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్ళగానే, ఆ ముసలి మేనల్లుడు కంటే ఈ అబ్బాయి బాగున్నాడు, శాలరీ ఆస్తి అని నిజాయితీగా కనుక్కున్న స్వప్న వాళ్ళ తండ్రి ఒప్పుకోవడంతో ఒక పక్క పృథ్వీ తొందరగా చేస్తూ ఉంటే, ఇక అప్పటికప్పుడే నిశ్చితార్థం కూడా సింపుల్గా చేసుకొని లగ్న పత్రిక కూడా రాసేసుకొని పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు ఇరువురి కుటుంబాలు. అబ్బా ఇదిరా బాగా జరిగిందంటూ పృథ్వీ అంతా కథ చెప్పి ఒక బాటిల్ నీళ్లు ఎత్తేయడంతో, మొత్తానికి నీ లైఫ్లో కొంచెం సుడిగుందిరా, అందుకే ఏదైతే నీకు చుట్టుకోవాలనుకుందో అదే నిన్ను ముళ్ళ నుంచి పిచ్చి స్వప్న వైపు నడిపించింది. సర్లే కానీ అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేయగానే, మ్యారీడ్ లైఫ్ చెప్పడం ఒకటే కాదు బావా, పెళ్ళికి 2 రోజుల ముందే రావాలి, పెళ్ళి ఎక్కడో కాదులే మన హైదరాబాద్లోనే అంటూ పృథ్వీ చెప్పగానే త్రిపద వైపు ఒకసారి చూసి, వస్తాంలే అన్నాడు క్రిష్. ఒకసారి త్రిపదని చూసి డిన్నర్కి మళ్ళీ అందరూ గెట్ టుగెదర్ అవ్వగానే విషయం చెప్దామన్నట్లు ఆడవాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కవితతో, వదిన మీరే కాదు నేను కూడా నానమ్మనవుతున్నాను అంటూ హరిత చెప్పగానే ఆమెకి క్షణంలో విషయం అర్థమైపోవడంతో త్రిపదని మురిసిపోతూ చూసి, నేను చెప్పానా అప్పుడే అమ్మాయిలు తేడా వచ్చిందండి అని అంటూ త్రిపుతకు మెడికల్ విరిచి దీవించడంతో నరేంద్ర పిచ్చి చూపులు చూస్తున్నాడు. వావ్, నేను మేనత్తనైపోతున్నానా అంటూ 9 నెలలు పొట్ట వేసుకుని సోఫా మీద నుండి ఆతృతగా లేచిన బృంద 2 స్టెప్పులు వేసి క్రిష్ కంటే ముందే త్రిపుత దగ్గరికి వెళ్ళి ఆమె పొట్ట మీద చేయి పెట్టి తలపెట్టి చూస్తూ, ఒరే నేను మేనత్తనైపోతూ ఉంటే ఆమె పరిగెత్తిన విధానానికి అందరూ ఒక నిమిషం భయపడ్డారు. క్రిష్ అయితే సీరియస్గా బృంద అని గట్టిగా పిలిచాడు. ఉలిక్కిపడిన బృంద అందరూ తన వైపు టెన్షన్గా చూస్తూ ఉండేసరికి, సారీ, ఏదో ఎగ్జైట్మెంట్లో పరిగెత్తుకుంటూ వచ్చేసానని చెప్పి క్రిష్కి క్యూట్గా సారీ అన్నయ్య అని చెబుతూ వెళ్ళి ఆర్య చేతిని పట్టుకుంది. సారీ అంటూ, కొంచెమైనా నీకు తెలుస్తోందా, అలా పరిగెత్తొచ్చా, నువ్వేంటనేది నీకు తెలియడం లేదా అంటూ ఆర్య కూడా సీరియస్ అయ్యేసరికి ముఖం ముడుచుకున్న ఆమె, అందరూ నన్ను అరిచేవాళ్లే, అసలు 9 నెలలు నాకు ఇష్టమైంది కూడా తినకుండా చేశారంటూ అలిగితే వెళ్ళిపోయింది. ఆర్య క్రిష్ వెళ్తున్న ఆమె వైపే చూస్తూ ఉంటే, ఆడవాళ్ళు మాత్రం కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయిలే ఈ టైంలో, ఆర్య వెళ్ళి చూసుకోరా అంటూ కవిత చెప్పేసరికి సడన్గా పొట్టను 2 చేతులతో పట్టుకొని కింద పడిపోతున్న బృందని ఫాస్ట్గా వెళ్ళి కంగారుగా పట్టుకున్నాడు ఆర్య. ఆమె కన్నీళ్లు అతని షర్ట్ని తడిపేస్తుంటే వేసుకున్న నైటీ మొత్తం తడిచిపోయింది రక్తంలో. ఆడవాళ్ళకి విషయం అర్థమయ్యి అప్పుడప్పుడు హడావిడి చేసి బృందను హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. అసలు ఆమెకు నొప్పులు రాలేదు, అరవనూ లేదు. అరగంట తర్వాత ఐసీయూ ముందు అటు ఇటు తిరుగుతున్న ఫ్యామిలీ మెంబర్స్కి దేవుడి దగ్గర మొక్కుంటూ ఉన్న ఆర్యకి కెవ్వుమని బిడ్డ ఏడుపు వినిపించేసరికి అందరూ ఐసీయూ ముందుకు వస్తే వచ్చి, ఇక్కడ అమ్మాయికి అన్నయ్య ఎవరు అని తనని పిలుస్తోందని చెప్పి కృష్ణి మాత్రమే లోపలికి తీసుకువెళ్ళింది నర్స్. ఇలా నొప్పులు రాకుండా కనేవాళ్ళు ఉంటారేమో, వాళ్ళ అదృష్టవంతులు అనుకుంటా. ఇలా కూడా జరుగుతాయా అంటే జరుగుతాయి. ఇంతకీ మన బృందాకి ఎవరు పుట్టారంటారు? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. త్వరలో స్టోరీ అయిపోబోతుంది. మరి మీరు ఈ స్టోరీని మిస్ అవుతున్నారా లేదా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.